మొంతా తుఫాన్ కారణంగా చొంపి గ్రామానికి వెళ్ళే గడ్డ వద్ద చొంపి గ్రామస్తులకు కానీ చొంపి నుంచి ముందుకు వెళ్ళే కొత్త వలస గ్రామస్తులు ఇతర గ్రామాల ప్రజలందరూ కూడా దయచేసి ఈ గడ్డను దాటుకొని రాకుండా మీ గ్రామాల్లోనే ఉండి ఎక్కడికి ప్రయాణం చేయకుండా ఉండాలని కోరుచున్నామండి. నెక్స్ట్ మట్టి ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా చుట్టుప్రక్కల ఉన్న స్లాబ్ ఇళ్లలో ఈ 2 రోజులు ఉంటారని కోరుచున్నామండి. ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నామండి. అరకులోని వాతావరణ పరిస్థితి బాగానే ఉందండి. ఎటువంటి రోడ్డు డ్యామేజ్లు కానీ హౌస్ డ్యామేజ్లు కానీ ఇప్పటి వరకు మాకు రాలేదండి. ఇదివరకు ఏమైనా వచ్చినా కూడా వెంటనే మా పై అధికారులకి తెలియజేస్తాం. పిల్లలకి ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగిందండి. ఎవరిని కూడా ఈ 3 రోజులు కూడా సెలవులు మా పై అధికారులు ప్రకటించడం జరిగిందండి. ఎంఈఓ గారితో మాట్లాడానండి. ఎవరిని కూడా డైలాబిడేటెడ్ కండిషన్లో ఉన్న స్కూళ్ళల్లో తరగతులు నిర్వహించలేదని చెప్పారండి. తరగతులు కూడా నిర్వహించలేదు ఇప్పటి వరకు. ఆ స్కూళ్ళు కూడా ఈ 3 రోజులు సెలవులు ప్రకటించడం జరిగింది. నమస్కారం అండి. గత వారం రోజులు బట్టి కూడా జిల్లా కలెక్టర్ గారు మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అల్లూరు సీతారామరాజు జిల్లా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. కోఆర్డినేషన్ మీటింగ్ కూడా తెలియపడం జరిగింది. ఈ మొంతా తుఫాను ఈరోజు ఈవినింగ్ ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నిన్నటి నుంచి కూడా వర్షం పడుతుంది. వాగులు గట్టలు కూడా పొంగుతున్నాయి. సో అరకు మండలం ప్రజలందరికీ మా పోలీస్ తరఫున రెవెన్యూ తరఫున ముఖ్య విజ్ఞప్తి అండి. ఎవరు కూడా ఈ వాగుల దగ్గరికి కానీ కొండల ప్రాంతాలకు కానీ టూరిజం ప్లేస్లకు కానీ వెళ్ళొద్దు. అదేవిధంగా ఈ వర్షాల కారణంలో రాత్రి నుంచి పడుతున్న కారణంగా చొంపి గడ్డ ఎండ బురద గడ్డ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వాటర్ ప్రవహిస్తుంది. బోత్ సైడ్స్ కూడా మనము స్టాపర్స్తోని బ్లాక్ చేయడం జరిగింది. సో ఈ గడ్డలో చిన్నపిల్లలు కానీ లేకపోతే యూత్ విజ్ఞప్తి, ఎవరికైనా ఏదైనా అవసరమైతే అత్యవసరమైతే మనం రెవెన్యూ ప్రతి సచివాలయంలో కూడా కంట్రోల్ ఏర్పాటు చేసాం. రీహాబిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఎంఆర్ఓ కానీ లేకపోతే పోలీస్ తరఫున ఎస్హెచ్ఓ కానీ ఇన్స్పెక్టర్ గారికి కానీ ఫోన్ చేయొచ్చు ఏదైనా అత్యవసరమైతే. సో ఎవరు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చెందొద్దు. మీకు ఏది అవసరమైనా సరే మాకు తెలియపరచండి. మేము ఇమీడియట్గా మా యొక్క సహాయ సహకారాలు మీకు అందిస్తాం. ఈ వాగులు వంకల దగ్గరికి కూడా వెళ్ళొద్దు. అదేవిధంగా కొండలు కూడా అత్యవసరం తప్పించి ఎక్కడికి కూడా వెళ్ళొద్దని అరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.